బాబా అది తెలుసు కానీ సిస్టాటిక్ వస్తున్నాయి లైట్ లేదు లైట్ కాదు లైట్స్ లేదు लाइट क्यों बंद कर रहा है नाम से विश्वनाथ शर्मा नाम से माधवीलता नाम से यावत् भाग्यनगर कुटुंब नाम से सीताराम नमः इष्ट देवता नमः कुल देवता नमः राम देवता नमः स्वान देवता नमः सर्वदेव नमः सिद्धि बुद्धि सहितां श्रीमन् महागणाधिपतये नमः। राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की बोल सियावर रामचंद्र भगवान की जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम बाबा सारे पहनिएगा ये रामचंद्र बाहर डालेंगे जरा अच्छे से बाहर आइए नहीं वो रामचंद्र बाहर वाला ये जरूर पहनिएगा जी भैया। हाँ अमर के किच हाँ चलो थोड़ा साइड हो जाओ आराम से साइड हो जाओ प्लीज प्लीज साइड का जो आशीर्वाद बनता है वो बढ़िया काम करिए। चलो पीछे से लोग 12 तारीख को बिल्कुल 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 ऐसा आ गया। एक मिनट बालाजी के दर्शन कराएंगे फिर करवा देंगे। स्वामी जी बड़ा वाला माला डाल देना अभी अपने चलिए चलिए इधर चलो बालाजी के दर्शन कराएंगे फिर फोटो लेंगे। चलिए बीच में साइड में मत यार
శ్రీరామ్ జై శ్రీరామ్ మేడం అట్లకెళ్ళి ఇస్తారు మైక్ సంఘము రామాలయం వద్ద నుండి మన ఎంపీ అభ్యర్థి అయిన బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన శ్రీమతి మాధవలత గారు విచ్చేశారు. ఈ రోజు లంగరాజు పురవీధుల్లో మొత్తము వారి పర్యటన ఉంటుంది. మరి కార్యకర్తలందరూ కూడా ముందుండి నడిపించాలనేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యకర్తలందరూ రావాలి, బైకులు తీసుకొని ముందుకు రావాలి. అందరు పక్కన ఎక్కడున్నా కూడా ట్రాఫిక్ ని ఆపాల్సి ఉంటుంది. ఇక్కడ ముందు కాపుపడత విజ్ఞప్తి కొంచెం ట్రాఫిక్ కొంచెం ఆపాలి. మన హైదరాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి మాధవలత అత్తగారు మరి ఇప్పుడిప్పుడే లంగరోజుకి విచ్చేశారు. మాధవలత గారు మరి ఇక్కడికి లంగరోజుకి విచ్చేశారు. లంగరోజున పడినటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి కార్యకర్తకి నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడానికి రేపు రానున్న 13వ తారీఖు రోజు మనందరం కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మన యొక్క అభ్యర్థి అయినటువంటి మాధవలత అక్క గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మనందరం మన తరఫున పార్లమెంట్ కి పంపించాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నాము. మన మాధవలత గారిని గెలిపించి ఓవైసీ ఎంఐఎం ను కంచుకోటైన హైదరాబాద్ లో ఎంఐఎం ను బద్దలు కొట్టాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఓట్లు చీలకుండా మన ఎంపీ అభ్యర్థి అయిన మాధవలత గారు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. మనం అందరం కూడా ఏకతాటి మీద నిలబడి మన హిందుత్వాన్ని చాటుకోవాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి గాంధీనగర్ కు విచ్చేసిన శ్రీమతి మాధవలత గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మాధవలత గారు మన మధ్యలోకి విచ్చేశారు. మరి ఈ రోజు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో ఎంఐఎం ను బద్దలు కొట్టడానికి విచ్చేసిన మన మాధవలత గారు మన ప్రతి ఒక్క హిందూ సోదరుడు సోదరిమణులు కూడా మనము భారతీయ జనతా పార్టీని గెలిపించి భారతదేశాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశం నంబర్ 1 గా అవుతుందనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం పార్టీ కోటలో 90 ఎకరాలని ఆమెను పంపించారు. ఆశ్వనగర్ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని గోలకొండ పోయిన కీర్తి చేసులు పెద్దంబాలరెడ్డి గారి యొక్క ఏ రకంగా వారు 3 సార్లు కాషాయ జెండాన్ని గోల్కొండ మీద ఎగరవేశారు. త్వరగా నిశ్చయంతో ఒక అన్యాయం, దుర్మార్గం, అత్యాచారాలు, స్త్రీలను అగౌరవపరచడం, కనీసం ఓలా క్యాబులు రాకపోవడం,
బస్సులు లోపలికి రాకపోవడం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, డ్రైనేజ్ సరిగ్గా ఉండకపోవడం, వర్షాలు వస్తే నీళ్లు ఇళ్లలోకి రావడం, ఇలాంటి 1, 2, 3 కాదు, అసలు దేశం మొత్తంలోనే ఎవరైనా మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగితే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లో ఉంటున్నామంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పార్లమెంట్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్. ఎవరైనా మేము సికింద్రాబాద్ లో ఉంటున్నాం, జూబ్లీహిల్స్ లో ఉంటున్నాం, బంజారాహిల్స్ లో ఉంటున్నాము, దాని తర్వాత హైటెక్ సిటీలో ఉంటున్నాం, మాదాపూర్ లో ఉంటున్నాం, అనంత గొప్పగా బహదూర్పురాలో ఉంటున్నాం, చంద్రాయణగుట్టలో ఉంటున్నాం, యాకుత్పురాలో ఉంటున్నాం అని చెప్పుకోగలుగుతున్నామా మనం? ఇది మనకు మారాలంటే, మన ఆత్మ సమ్మానం, ఆత్మ గౌరవం మనకి రావాలంటే మనం ఒక్కటై ఈ రోజు అది కంచుకోట కాదు మట్టి కోట అని చూపించగలగాలి. మనం ఒక్క దెబ్బ, ఒక్క గుద్దు గుద్దితే సర్వనాశనం అయిపోవాలి. మోదీ గారు ఈసారి స్త్రీకి ఇచ్చారు ఆ శక్తి. ఎందుకంటే ఏ స్త్రీకైతే ఆ వ్యక్తికి గాని ఆ పార్టీకి గాని గౌరవం లేదో అదే స్త్రీతో పతనం రావాల్సిందే, సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की. అబ్ కీ బార్ హైదరాబాద్, అబ్ కీ బార్ బార్. నేను కొట్లాడదలుచుకుంటే హైదరాబాద్ అసదుద్దీన్ వేసుకునే కొట్లాడతాను తప్ప వేరే సీట్ నాకు అక్కర్లేదని ఇక్కడ ఉన్న ప్రజల మీద నమ్మకంతో మాధవీలత గారు ఇక్కడ విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాన్ని తీసుకొని స్వయంగా నరేంద్ర మోదీ గారు ఆమెకి ఆశీర్వాదించారు. దయచేసి రానున్న 13వ తారీఖు రోజు యాद देख रहे हैं जिस तरह जब से माधवीलता जी का नाम हैदराबाद पार्लियामेंट के लिए घोषित किया गया है, सारे हैदराबाद में एक हलचल मची हुई है, जिसकी गूंज ఇలా గెలవాలి అనే దృఢ సంకల్పంతో స్వయం నరేంద్ర మోదీ గారు ఆమెను ఇక్కడ పంపించారు. మీరందరూ ఆమెను రానున్న 13వ తారీఖు రోజు అత్యధిక మెజారిటీతో ఓట్లేసి ఆమెను గెలిపిస్తారని భావిస్తున్నాను. దయచేసి మధ్యలో ఉండొట్టే, ఎందుకంటే ఈసారి పోటీలో మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు గత దశాబ్దంగా ప్రజల సేవ చేస్తూ ప్రజలతో మమేకమై పలు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు హైదరాబాద్ బరిలో ఉన్నారు. హైదరాబాద్ అంటే ఎవరు జాగిరి కాదు, ఈ మనందరి ముందుకి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి మాధవీలత గారు మన ముందుకు విచ్చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా, కొంతమంది గుంటలక్కలు మనలో పడినా ఉంటారు. వాళ్ళందరూ కూడా సరైన సమాధానం చెప్పాలంటే రానున్న మే 13వ తారీఖు రోజు మనందరం కూడా ఓటు అనే మన ఆయుధాన్ని కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మనందరం కూడా మన యొక్క అభ్యర్థి అయినటువంటి శ్రీ మాధవీలత అమ్మగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడి నుంచి మనం పార్లమెంట్ కు పంపించాల్సిన బాధ్యత. ఒక్క ఓటు కూడా మనకి మిస్ అయిందంటే అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఐఎం కు చేరుతుంది. కాబట్టి ఎంఐఎం ఒక కంచుకోటను దెబ్బతీయాలంటే ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా ఏ పార్టీకి ఓటు వేయకుండా కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మాధవీలత గారిని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరి గెలిపించాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉందని మీతో మనవి చేస్తా ఉన్నారు. ఈరోజు लास्ट टाइम 3 लाख से वैसे जी जीते थे. హలో, మనందరి ముందుకి శ్రీ మాధవీలత అమ్మగారు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మన ముందుకు విచ్చేశారు. మీరందరూ రోజు యూట్యూబ్ లో కానీ మరి మన సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము. మొన్న గత వారము లోక్ అదాలత్ లో మరి అత్యంత భయంకరంగా వారు అడిగిన ప్రతి మాటకి సమాధానం చెప్తూ మరి ఏ విధంగా అయితే బీజేపీ అభ్యర్థి అయిన మాధవీలత గారు, ఎంపీ అభ్యర్థి అయిన మాధవీలత గారు ఇచ్చేశారు. మీరందరూ కూడా పురవీధుల్లో నుండి బయటికి వచ్చి
మరి మాధవీలత గారిని ఆశీర్వదించి మన బీజేపీ గుర్తైన కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలనేసి మీ అందరితోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అబ్కీ బార్ అబ్కీ బార్ అబ్కీ బార్ 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 బార్. మరి ఇక్కడ ఓవైసీ మాధవీలత గారిని చూసి ఓవైసీ ఇప్పటి వరకు ప్రచారానికి బయటికి వెళ్ళలేదంటే ఈసారి ఎంఐఎం అడ్రస్ లేకుండా పోతుందనేసి మీరు అందరు కూడా గమనించాల్సిన విషయము. మరి ఈసారి మరి ఎంఐఎం ఎక్కడ దాకున్నాడో అసదుద్దీన్ ఓవైసీ మరి మాధవీలత వచ్చిన తర్వాత ఆ ఇద్దరు బ్రదర్స్ ఓవైసీ బ్రదర్స్ అడ్రస్ లేకుండా పోయిర్రు. మరి ఎలక్షన్ల వరకు కూడా వాళ్ళ అడ్రస్ ఉండదు. మన బీజేపీ జెండానే హైదరాబాద్ పార్లమెంట్ లో రెపరెపలాడుతుంది. గోల్కొండ కిల మీద కాషాయం జెండా ఎగరేయడానికి ఒక మహాశక్తి అయిన మాధవీలత గారు మరి అమ్మవారు జగదంబ మాత ఆశీస్సులతోటి ముందుకు సాగుతున్నారు. మనమందరం కూడా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే బీజేపీకి ఓటేయాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 500 సంవత్సరాల నుండి వేలాది మంది ప్రాణాలు అర్పించినప్పటికీ మరి ఎవ్వరు కూడా ఆ రామ మందిరాన్ని నిర్మాణం చేయలేకపోయారు. ఈ రోజు అదే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కారణ జన్ముడైన నరేంద్రుడు అయోధ్య నిర్మాణం చేసిండంటే మనమందరం కూడా సంఘటితంగా ఉండాలి. రానున్న కాలంలో భారతదేశంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. హైదరాబాదును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి కరెంటు బిల్లులు వసూలు చేయడానికి వస్తే ఓల్డ్ సిటీలో కరెంటు అధికారులను కొడుతున్నారు. పోలీస్ అధికారులకు సవాళ్లు విసురుతుంటారు. 15 मिनट समय दिए तो पुलिस को हटाओ हम क्या बताएंगे हिंदुओं का అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు అమ్మవార్లను ఎగతాళి చేస్తుంటాడు. మరి అందుకనే మనం అందరం కూడా ఆలోచించాలి. ఓటు ఎవరికి వేయాలన్నది ఓటు ద్వారానే మనము రాజ్యాధికారంతో పాటు మన ధర్మాన్ని కూడా కాపాడుకోగలుగుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పచెప్తే రజాకారులకు మనం అప్పచెప్తే వీళ్ళు ఎంత దూరమైనా పోతారు. వీళ్లకు రామచంద్రుడి మీద మంచి మర్యాద లేదు, కౌసల్య తల్లి మీద మంచి మర్యాద లేదు, బతుకమ్మ పండగ మీద మంచి మర్యాద లేదు. రజాకారుల రక్తంతో రజాకారుల పార్టీ ఉద్దేశాలతోటి తయారైన ఈ శక్తులకు ఇటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ చేయూతనిస్తుందా? తెలంగాణ అన్న బీఆర్ఎస్ మా మీద మాట్లాడుతున్నావా? ఎక్కువ మాట్లాడితే బయటికి రా, నీ మీద కేసులు బుక్ చేస్తామంటారు. ఈ అన్యాయాన్ని దుర్మార్గం ఆగాలంటే ఈసారి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసుకోవాలి. కమలాన్ని మనం ఎక్కించుకోవాలి. ఇక్కడ నుంచి మనకి కూడా బలం ఉంది. మనం వీళ్ళ నోర్లు ముగించేసేయాలి. ఇప్పటికే మన దాటికి ఒళ్ళంతా తడిసిపోయిన ఏఎంఐఎం పతంగ కాటైపోయింది, చిరిగిపోయింది. ఇంక ఇది ఎగిరే పతంగు కాదు. బయటికి రండి. మే 13వ తారీఖు బయటకు వచ్చి ఓట్లు వేయండి. మీ ప్రతి ఓటే మీ బలం, మీ ఓటే మీ ఆయుధం, మీ ఓటే మీ శక్తి. మీ బలాన్ని మీరు నిరూపించుకున్నప్పుడే మీ నాయకులను మీరు నెగ్గించుకుంటారు. మీకోసము నిలబడిన నేను మీకోసం వాళ్ళు కూడా విశేష సన్మానం చేస్తున్నారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీతో పాటు మీరు వందలాది మందికి ఈ మెసేజ్ వాట్సాప్లలో సమాచారాన్ని పంపించి భారత్ మన భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ మాధవీలత గారు మన యొక్క ప్రాంతం